Hello everyone, welcome to AIQ. AI నేర్చుకోండి మీ IQ పెంచుకోండి. So guys, it's tagline బాగుంది కదా. So guys, this is video 3 of our Python series. ఈ రోజు ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ పైథాన్లో ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సో సింపుల్గా వేరియబుల్ అంటే ఏమని చెప్పచ్చు, లైక్ పర్స్. మీరు మీ పర్స్ తీసుకోండి. సో పర్స్, ఇన్సైడ్ పర్స్ యు ఆర్ స్టోరింగ్ క్యాష్, యు ఆర్ స్టోరింగ్ కాయిన్స్. సో ఇవన్నీ మీరు స్టోర్ చేస్తారు కదా. ఇక్కడ పర్స్ ఈజ్ యువర్ వేరియబుల్, క్యాష్ అండ్ కాయిన్స్ ఈజ్ యువర్ డేటా, ఏదైతే మీరు పర్స్లో స్టోర్ చేస్తున్నారు. సో ఈ వేరియబుల్ కాన్సెప్ట్ కూడా సిమిలర్గా అలాగే వర్క్ అవుతుంది అనమాట. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కోడ్తో పాటు. సో బిఫోర్ దట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఆర్ ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం విజిటర్ టు అవర్ ఛానల్, సో వెల్కమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఆన్ ద బెల్ నోటిఫికేషన్. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో మన తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి, సో దట్ దే కెన్ సీ దిస్ వీడియో. వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు అండ్ ప్యారలీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో గైస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఆన్ ద బెల్ నోటిఫికేషన్. అండ్ ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ ఆబ్వియస్లీ ఇది నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి ఇంకొక వీడియో లేదు, అవి కూడా అప్లోడ్ అవుతాయి. సో అన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ కొంతమంది లైక్ ఇంగ్లీష్లో మీరు చెప్తున్నారు కదా, ఇంగ్లీష్ ఛానల్ ఏది అన్నారు. సో వాళ్ళ కోసం ఇది గైస్, దిస్ ఇస్ మై ఇంగ్లీష్ ఛానల్. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే వీడియోస్ అన్నీ కూడా వదలడం జరుగుతుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్డేటెడ్గా ఉండాలి, ఇంగ్లీష్లో మీకు అర్థం అవుద్ది అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ దిస్ యాజ్ వెల్. అర్థం అవుద్ది అనుకుంటే కాదు, డెఫినెట్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూకి కూడా ఉపయోగపడుద్ది కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా నేను కొత్త కొత్త టాపిక్స్ లైక్ ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్, గిట్హబ్ ది ఎంసీపీ గురించి ఉంది, ఎంసీపీ గురించి వదిలాను, ర్యాగ్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ ఏఐ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో వదులుతూ ఉన్నాను, జాంగో గురించి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఈ సిరీస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది వీడియో 3నే. సో రోడ్ మ్యాప్ వీడియో ఇస్ ద ఫస్ట్ వీడియో కాబట్టి మీకు ఈ సిరీస్లో డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో వాట్ ఈజ్ అ వేరియబుల్ ఆర్ వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ is like a container that holds information. సో నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఫర్ సపోజ్ ఒక పర్స్లో క్యాష్, కాయిన్స్, కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ హోల్డ్ చేస్తుంది కదా. సో ఇక్కడ పర్స్ అనేది ఒక వేరియబుల్, క్యాష్, కాయిన్స్, కార్డ్స్ అండ్ వేరే పేపర్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ విజిటింగ్ కార్డ్స్, పేపర్స్. సో ఇవన్నీ దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా. సో విచ్ హోల్డ్స్ ద డేటా ఇన్సైడ్ ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా మన లాస్ట్ వీడియోలో, మీరు ఇఫ్ యూ రిమెంబర్, ఫోల్డర్లో python1 అని ఇక్కడ నేను నేమింగ్ ఇచ్చాను. సో ఈ ఫోల్డర్లో మేము ముందర ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ లేకపోతే ఎలా, జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ నేను లాస్ట్ టైం రాయలేదు, కానీ మీకోసం ఇక్కడ హలో వరల్డ్ రాస్తున్నాను. హలో వరల్డ్. సో యా, ఇది నార్మల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, ఒక్క లైన్లో అయిపోయింది చూసారా. అదే మీరు C++ జావాలో రాయాలంటే ఒక 5-10 లైన్లు రాయాలి. సో పైథాన్లో ఈజీగా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్దాం. లైక్ వేరియబుల్ అనేది ఎలా వర్క్ అవుద్దని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాంపుల్ మీరు చదువుకోవచ్చు, మీకు ఈ నోట్బుక్స్ అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దొరుకుతుంది, యూ కెన్ రెఫర్ దెమ్. సో నేను ఓన్లీ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. మన ఎగ్జాంపులే తీసుకున్నాం, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. పర్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ వాలెట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు నేను ఇందులో డేటా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో 10 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్, 30 రూపీస్ స్ట్రింగ్ అనమాట. సో ఇదంతా కూడా నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు కింద ప్రింట్ వాలెట్ చూసారా. సో డేటా ఏదైతే ఉందో నా దగ్గర ఇప్పుడు 10 రూపీస్, 20 రూపీస్ అండ్ 30 రూపీస్ నోట్ ఉందన్నమాట. సో ఈ వాలెట్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఇందులో మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఉపయోగపడుతుంది మీరు కోడ్ రాసేటప్పుడు, ఒక ఫంక్షన్ రాసేటప్పుడు కానీ, లేదంటే ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ ఏదైనా చేసేటప్పుడు యూజర్ నేమ్స్ ఇటువంటివన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ చేసేదానికంటే ముందు ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ప్రతిసారి పాస్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
సో అప్పుడు మీకు ఈ వేరియబుల్ యూజ్ అవ్వద్దు అనమాట. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి వేరియబుల్ అంటే ఏంటిదో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా కూడా రన్ చేయొచ్చు. మీరు ఒకవేళ ప్రింట్ టైప్ చేయడం ఇష్టం లేకపోతే జస్ట్ నార్మల్గా వాలెట్ అని టైప్ చేసి రన్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ అవుట్పుట్ చూపిస్తారు, చూడొచ్చు. ఓకేనా? సో యూ కెన్ యూస్ బోత్, ప్రింట్ అన్న యూస్ చేయొచ్చు లేదా నార్మల్గా కూడా రన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం లెట్ us గో అ బిట్ అడ్వాన్స్. సో అండ్ ఇంకా వేరియబుల్లో మీకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. సో వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ హ్యాష్. ఓకేనా? హ్యాష్ ట్యాగ్ రాసినారంటే ఇట్స్ కమెంట్, సో అది కౌంట్ అవ్వదు. లేదా వేరే ఏదన్నా సింబల్ కూడా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే లేదా ఏఐక్యూ అని ఇస్తాను. సో ఇది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. చూడొచ్చు, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ కూడా మీరు ఇవ్వడానికి లేదు. ఫస్ట్లో అండర్ స్క్రోల్ ఇచ్చి రన్ చేయడం కానీ, అండర్ స్క్రోల్ యాక్సెప్ట్ చేస్తుంది. అండర్ స్క్రోల్ కాకుండా మిగిలినవి లైక్ 1 ఇవ్వడం కానీ యాక్సెప్ట్ చేయదు. నెంబర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్లో ఐదర్ మీరు అండర్ స్క్రోల్ ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ ఆల్వేస్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ క్యారెక్టర్స్. దీని తర్వాత ఇక్కడ మీరు ఏమన్నా ఇవ్వచ్చు. వెయిట్ ఎ సెకండ్. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది అలౌ చేయదు. కాకపోతే ఇక్కడ అండర్ స్క్రోల్ ఇచ్చి 1 అని ఇవ్వచ్చు, వేరియబుల్ 1 అని. సో అలా తీసుకుంటుంది. మీరు నెంబర్స్ మళ్ళీ ఇవ్వచ్చు, కానీ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ సింబల్ ఇటువంటివన్నీ మీరు ఇస్తే తీసుకోదన్నమాట. ఓకేనా? సో ఈ ఒక ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ చేసుకోండి. అది ఇక్కడ ఇందులో లేదు, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో వేరియబుల్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నౌ లెట్స్ గో విత్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? సో మీరు మ్యాథ్స్ చదువుతూ ఉంటే మ్యాథ్స్లో మీరు చూసే ఉంటారు, మీకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్ లైక్ అడిషన్, లైక్ డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, అండ్ నార్మల్ నంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. మ్యాథ్స్లో నార్మల్లీ క్యారెక్టర్స్ ఉండవు, లైక్ మీరు సెట్స్ ఇవన్నీ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఇక్కడ కొన్ని ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఉన్నాయి అనమాట, న్యూమరికల్ టైప్స్. సో లైక్ నంబర్స్ అని ఇన్సర్ట్ చేయడం, దాన్ని న్యూమరికల్ డేటా టైప్ అంటారు. స్ట్రింగ్, ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిందంతా కూడా స్ట్రింగ్. డబల్ కోట్స్లో కానీ ఇక్కడ డబల్ కోట్స్లో కానీ, లేదా మీకు ఇది నేను నోట్ చేస్తాను. ఇక్కడ నోట్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. నేను గూగుల్ కొలాబ్లో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నువ్వు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి రాయొచ్చు. స్ట్రింగ్స్ అని రాస్తాను. స్ట్రింగ్స్లో ఎలా అంటే ఒకవేళ అది సింగిల్ కోట్స్లో ఉన్నా ఓకేనా, లేదా డబల్ కోట్స్లో ఉన్నా, లేదా ట్రిపుల్ కోట్స్తో స్టార్ట్ అయ్యి ఏఐక్యూ మళ్ళా ట్రిపుల్ కోట్స్తో క్లోజ్ అయినా ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాష్ ట్యాగ్ అనమాట. దీని గురించి మనం మాట్లాడుకుందాం. సింగిల్ కోట్లు అయినా డబల్ కోట్లు అయినా, ఈ రెండు డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో కానీ మీరు ఏమే ఇచ్చినా దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్ ఇన్ పైథాన్. సో దాన్ని పైథాన్లో మనం స్ట్రింగ్ అంటాం. ఇది హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ ఆర్ కమెంట్స్, యూ కెన్ సే. కమెంట్స్ మీరు రాయాలనుకుంటే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రిలేటెడ్, దాన్ని హ్యాష్ ట్యాగ్తో అన్న రాయొచ్చు, లైక్ హ్యాష్ ట్యాగ్ ఏఐక్యూ అని. ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్ ఇస్తే కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఇది మార్క్ డౌన్లో హ్యాష్ ట్యాగ్ అంటే టైటిల్ కింద తీసుకుంటుంది. హ్యాష్ ట్యాగ్ అన్న ఇవ్వచ్చు, లేదంటే కన్నా ఇలా ట్రిపుల్ కోట్స్లో అన్న రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వేరియబుల్ 1, దిస్ ఈజ్ మై వేరియబుల్ 1. సో ఇలా రాసామనుకోండి, ఆ వేరియబుల్ 1 అనేది మనకి ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. అండ్ ప్రింట్ గుర్తుంటుంది అంటే మనం నెక్స్ట్ ఎప్పుడైనా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, ఓకే ఈ కోడ్ ఏం చేస్తుంది, ఈ లైన్ ఏం చేస్తుంది అని మీరు ఇక్కడ రాసి పెట్టుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్కి ఇక్కడ నేను ట్రిపుల్ కోట్స్లో రాయొచ్చు. we are printing the variable 1. ఓకేనా? ఇక్కడ ఈ ట్రిపుల్ కోట్స్ తీసేస్తాను.
ఓకే, ట్రిపుల్ కోట్స్ ఇచ్చాను కదా. యా, వీఆర్ ప్రింటింగ్ ద వేరియబుల్ 1. యా, ఓకే, మల్టిపుల్ లైన్స్లో రాయాలంటే యూజ్ అవుద్ది అది. ఇప్పుడు యా, యూ కెన్ సీ హియర్ we are printing the variable 1. ఓకే, న్యూ లైన్ అనేది యాడ్ అవుద్ది. ఓకేనా, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. ఇది అవుట్పుట్లో వస్తుంది, బట్ అంతగానం ఫరక్ పడదు. మీరు చదువుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదా హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని, సింపుల్గా హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ఆ లైన్ గురించి రాసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే, లైక్ ఫర్ సపోజ్ ఈ వేరియబుల్, వాట్ ఈజ్ అ వేరియబుల్ అండ్ వేరియబుల్ ఇస్, ఇటువంటివి ఏమన్నా మీరు నార్మల్గా మీరు టెక్స్ట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు టెక్స్ట్లో వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ ఇలా ట్రిపుల్ కోట్స్ ఓపెన్ చేసుకొని ఇందులో ఇలా పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఒక్క లైన్లోకే వచ్చింది. సో నేను ఇక్కడ కావాలంటే ఒక ఎంటర్ ఇచ్చి ఇప్పుడు రన్ చేసుకోవచ్చు. బట్ యూ కెన్ సీ హియర్ ఈ అవుట్పుట్తో మీకు ఫరక్ పడదు, కానీ మీరు ఇక్కడ చదువుకోవచ్చు. వాట్ ఆర్ వేరియబుల్స్? ఏ వేరియబుల్స్ ఆర్ లైక్ ఏ కంటైనర్స్ దట్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, అండ్ దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఐ మీన్ ద సేమ్ రెస్పాన్స్ విచ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. అర్థమైంది అనుకుంటాను కదా. సో లెట్స్ గో ఫార్వర్డ్. స్ట్రింగ్స్ గురించి ఇంకా డీటెయిల్గా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు చూద్దాం. బూలియన్ టైప్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ రెండే ఉంటాయి అన్నమాట బూలియన్లో. ఒకవేళ అయితే అవును, లేదంటే లేదు, అంతే. డైరెక్ట్ కేల్ కథం దుకాన్ బంద్, ఎస్ ఆర్ నో, అంతకుమించి వేరే ఆప్షనే ఉండదు. దాన్ని బూలియన్ డేటా టైప్ అంటాం. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. సో డేటాని మీరు లిస్ట్గా స్టోర్ చేయొచ్చు, సెట్గా స్టోర్ చేయొచ్చు, టపుల్స్ అండ్ డిక్షనరీగా కూడా స్టోర్ చేయొచ్చు. సో దాని గురించి నేను మీకు డీటెయిల్గా ఆ పర్టికులర్ వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ విల్ బీ లైక్ కన్ఫ్యూజింగ్. సో అవుట్ల గురించి అంతగానం డీటెయిల్గా చెప్పను నేను మోస్ట్లీ. ఆర్ ఇందులో యా, టైప్ కన్వర్షన్స్, చెకింగ్ ద డేటా టైప్స్, యా ఆబ్వియస్లీ. సో ఇందులో లేదు, నేను ఇందులో చెప్పను. అవుట్లకి సపరేట్ వీడియో అవసరం ఉంది. సో నేను అందులోనే చెప్తాను ఇంకొక వీడియోలో. ప్రస్తుతానికి మనం లెట్స్ గో విత్ న్యూమరికల్ డేటా టైప్. సో పైథాన్ హ్యాస్ 2 primary numerical types. One is int, integer numerical type, and float. సో ఫస్ట్ int ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. int is nothing but normal numbers మీరు ఎలా రాస్తారు అనేది. సో దాని గురించి లెట్స్ గో హియర్. ఫర్ సపోజ్ numbers you can say subscribers is equals to, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో 11. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనే ఒక వేరియబుల్లో చెక్ చేయొచ్చు అనమాట, ఇది ఏ టైప్ అనేసి. సో ఇక్కడ పేస్ట్ చేసి నేను రన్ చేస్తే అది ఇంటీజర్ అని వస్తుంది, చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఇంట్. మీరు ఏదే నెంబర్స్ టైప్ చేసినా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంట్, ఓకే, ఇన్ పైథాన్. ఇక్కడ చూడొచ్చు వెదర్ ఇట్ కెన్ బి టెంపరేచర్, 0 కూడా కౌంట్ అవుద్ది. సో ఇక్కడ మీరు 0 ఇస్తే 0, సో 0 కూడా కౌంట్ అవుద్ది. అండ్ -1, -2 కౌంట్ అవుద్ది అనమాట. సో రైట్ నౌ 11 సబ్స్క్రైబర్స్, అది అలాగే వదిలేస్తాను. అండ్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఆబ్వియస్లీ ప్రింట్ చేయడం మీకు తెలిసినది. సో జస్ట్ టైప్ తర్వాత కింద ఇది ఇలా పెట్టామా, ఎంటర్ చేసామా, 11. ఓకే, ప్రింట్ రాయాలి. ప్రింట్ టైప్ని కూడా ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తే అప్పుడు 2 ప్రింట్ అవుతాయి అనమాట. కొన్నిసార్లు పైథాన్లో ఇది ఓవర్ రైట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ సీ హియర్ ఇంటీజర్ అండ్ 11. సో ఇది అర్థమైంది అనుకుంటా కదా మీకు. నార్మల్ ఇంటీజర్ అంటే ఇలా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, లైక్ డైరెక్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్. యూ కెన్ సీ హియర్. సో దీనికి ఏం చేయొచ్చు, ఫర్ సపోజ్ యాడ్ ఈస్ ఈక్వల్స్ టు, చూడొచ్చు 2 + 2 అండ్ ప్రింట్ యాడ్. సో 4 డైరెక్ట్ అడిషన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ 2 + 20 ఇవ్వచ్చు. మనం నెంబర్స్ మళ్ళా మార్చుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఉంది. ఒకవేళ మీరు డైనమిక్గా నెంబర్స్ ఎంటర్ చేయాలంటే ఏం చేయొచ్చు? సో అప్పుడు యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు
int input. ఓకేనా, ఇంట్ ఇన్పుట్ అని ఇద్దామంటే దీని లోపల స్ట్రింగ్ రాయొచ్చు, కానీ నేను రాయను ప్రజెంట్. సో ప్రింట్ యాడ్, ఇక్కడ నేను ఇవ్వచ్చు అనమాట 2 + 2 ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇంట్ అని మనం మెన్షన్ చేసాం, అంటే ఓన్లీ ఒక్క నెంబర్ మాత్రమే తీసుకుంటుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు డైనమిక్గా ఎంటర్ చేయాలనుకుంటే 2 నెంబర్స్ ఏ బి ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు 2 5 7 చూడొచ్చు. సో దీన్ని నార్మల్గా ఇది డైనమిక్గా ఎంటర్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇంట్ ఇచ్చి. ఒకవేళ మీరు కొంచెం డెకరేటివ్గా ఇంకా ఇన్ఫర్మేటివ్గా పెట్టాలనుకుంటే ఈ కోడ్ మీరు ఏం చేయొచ్చు అనుకుంటే ఈ ఇన్పుట్ లేడా ఈ ఎంటర్ ఫస్ట్ నంబర్ ఇలా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చిన తర్వాత ఫైవ్ 10. సో ఇక్కడ దీన్ని కూడా కొంచెం అవుట్పుట్ మనం డెకరేట్ చేయొచ్చు అనమాట కావాలంటే. సో ఇక్కడ మనం ఇలా ఇచ్చి కామా ఇచ్చి ఇక్కడ రాయొచ్చు అవుట్పుట్ ఈజ్ తర్వాత స్పేస్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, 5 10. సో అవుట్పుట్ ఈజ్ 10. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఎందుకు దీనికి కంపేర్ చేసుకుంటే ఇలా రాస్తేనే బాగుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ డబల్ కోట్స్లో ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేస్తున్నాం అనమాట. మనం యూజర్స్కి ఏం చూపించాలనుకుంటున్నాం డైనమిక్గా ఎంటర్ చేయాలంటే వాడు ఏం ఎంటర్ చేయాలి, వాళ్ళు ఏం ఎంటర్ చేయాలి, నెంబర్ ఎంటర్ చేయాలన్నా స్ట్రింగ్ ఎంటర్ చేయాలన్నా. ఫర్ సపోజ్ ఇలా రన్ చేసినప్పుడు ఇక్కడ ఎవరన్నా ఏమి ఇన్ఫర్మేషన్ లేకపోతే కదా పేరు ఎంటర్ చేస్తే ఏం చేస్తారు, అది ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఇలా ఒక డబుల్ కోట్స్లో మీరు రాయొచ్చు అనమాట. ఇలా రాసి ఇస్తే కనుక ఓకే ఇక్కడ నెంబరే ఎంటర్ చేయాలి లేదంటే ఎర్రర్ వస్తుందని చెప్పి అర్థం అవుద్ది. కోడ్లో కూడా ఇలా రాస్తారనమాట, డైనమిక్గా ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే. సో అర్థమైంది అనుకుంటా కదా. నెక్స్ట్ సెకండ్ టైప్ దర్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోట్. ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు మనకి. సో ఇక్కడ చూడవచ్చు ఓకే డైరెక్ట్ ఆ ఎగ్జాంపుల్ వద్దు మనకి. యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.2 ప్లస్ 2.5 1 చూడొచ్చు 4.6. సో ఇప్పుడు దీని టైప్ ఆఫ్ యాడ్. సో ఏంది ఇది, ఎలా మీకు నాకు ఆటోమేటిక్గా కోడ్ వస్తుంది అని చెప్పి చూడకండి. లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడొచ్చు మీకు ఆటోమేటిక్గా కోడ్ ఎలా వస్తుంది అని. అది గూగుల్ జెమినై జెమినై నీకు గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి. సో మీరు ఒకరోజు ఏమైనా టైప్ చేయాలని చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మీ జూపిటర్ నోట్బుక్లో కూడా ఆప్షన్ ఉంటుంది. జూపిటర్ నోట్బుక్లో మీకు ఏఐ రాదు, జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. బట్ వాట్ యూస్ లైక్ ఇక్కడ మ్యాక్సిమం మీరు ఈ ఏఐ టూల్ లేకనే ట్రై చేయండి. నేను ఏఐ టూల్ యూజ్ చేసి చూపిస్తున్నాను అంతే మీకు. బట్ అల్టిమేట్గా వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ మేక్ షూర్ టు యూజ్ వితౌట్ ఏఐ టూల్స్. ఓకే, 5.5 2.2 చూడొచ్చు 7.7. కొంచెం ఇప్పుడు దీన్ని కూడా డెకరేట్ చేసేద్దామా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు చూడొచ్చు ఏఐ నా ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటుంది, నేను ఎలా అడుగుతున్నాను ఎలా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని చూడొచ్చు ఈ ప్యాటర్న్స్ని. సో ఆటోమేటిక్గా అదే కోడ్ ఇస్తుంది అనమాట. బాగుంది కదా ఇది. సో 5.1 2.2 సో ఇట్స్ 7.3. బాగుంది కదా, మీకు ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఐ హోప్
ఫ్లోట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో జస్ట్ తేడా ఏం లేదు. ఇంట్ అంటే నార్మల్ నెంబర్స్ ఎంటర్ చేస్తాము, ఫ్లోట్ అని ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు డెసిమల్ పాయింట్స్లో ఇన్పుట్స్ ఇవ్వాలి. డెసిమల్ పాయింట్సే ఇవ్వాలా ఫ్లోట్లో, లేదంటే నార్మల్ ఇంట్ ఇవ్వచ్చా అంటే ఇంట్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ 5 ఎంటర్ చేయొచ్చు, తర్వాత ఇంకొక 2 ఎంటర్ చేయొచ్చు, తీసుకుంటుంది, అది ప్రాబ్లం లేదు. కానీ మీకు అవుట్పుట్ డెసిమల్లో వస్తుంది, 7.0 అని వచ్చింది. సో అర్థమైంది అనుకుంటా కదా. దిస్ ఇస్ యువర్ నంబర్ డేటా టైప్స్ ఆర్ న్యూమరిక్ డేటా టైప్స్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్. ఇక్కడ అడిషనే కాదు, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ లాస్ట్ చూపించేస్తాం. మల్టిప్లికేషన్ సింబల్ 5 3, సో 15.0 ఇస్ యువర్ అవుట్పుట్. సో మీరు మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదన్నా ఇవ్వచ్చు. ఉన్న డివిజన్ సింబల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. డబుల్ కోట్స్లో ఏదే ఉన్నా దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్స్, ఐదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. ఓకేనా. మ్యాక్సిమం సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్సే యూజ్ చేస్తాం మనము. సో దానిలో నెంబర్స్ ఏదైతే ఉంటాయో అవి డబుల్ కోట్స్లో అవసరం లేదు, మీరు అలాగే పాస్ చేయొచ్చు వేరియబుల్కి, అర్థం చేసుకుంటుంది. కానీ ఏదన్నా హలో వరల్డ్ ఇటువంటివి ఎంటర్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మీరు డబుల్ కోట్స్లోనే రాయాలి. ఓకేనా. ఐ హోప్ ఇది మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటా. సో ఇది చూడొచ్చు, ట్రిపుల్ కోట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. సో లెట్ మీ షో దిస్. చూడండి, ఇక్కడ ఏమైనా టైప్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏమి టైప్ చేసినా అది మీకు ట్రిపుల్ కోట్స్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, డిస్క్రిప్షన్ వస్తుంది. సో టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ చూడొచ్చు, అది స్ట్రింగ్. ఓకేనా. సో ఐ హోప్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి అర్థమవుతుంది అనుకుంటాను మీకు. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. ట్రూ ఫాల్స్ అంతే, దీన్ని బూలియన్ డేటా టైప్ అంటారు. లైక్ ఫర్ సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రూ. ఓకేనా. ట్రూ, ఎంటర్, ప్రింట్ సబ్స్క్రైబ్ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్. చూడొచ్చు ట్రూ, నేను ట్రూ ఇస్తే ట్రూ, ఇక్కడ చూడొచ్చు అది బూలియన్ డేటా టైప్. నేను ఇక్కడ ఫాల్స్ ఇస్తే ఫాల్స్, బూలియన్ డేటా టైప్. ఇక్కడ మీరు ఇంకా వేరే కూడా రాయొచ్చు. లైక్ సపోజ్ ఫాల్స్ ఇలా ఇస్తే వర్క్ అవుద్దా, అవ్వదు. సారీ, FALS వర్క్ అవుద్దా, అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి. ఓకేనా. ట్రూ కూడా ఎర్రర్ ఇస్తుంది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ తీసుకోండి ఇక్కడ, లైక్ A = ట్రూ. నేను A అనే వేరియబుల్లో లైక్ బూల్ ఇన్పుట్, బూలియన్ని ఇన్పుట్ ఇమ్మంటున్నా. సో ఇఫ్ A = ట్రూ, చూడొచ్చు ఇది ఆల్రెడీ ఇచ్చింది. సో ఇఫ్ A = ట్రూ, సబ్స్క్రైబ్డ్, ఎల్స్ నో. చాలు, ఇంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తే A = సబ్స్క్రైబ్డ్ ఎందుకు వచ్చింది, సబ్స్క్రైబ్డ్ రాకూడదు కదా. ఫాల్స్ ఎల్స్ ప్రింట్ నో T. ఓకే, ఇది ఓవర్ రైట్ అవుతుంది. TRUE ట్రూ సబ్స్క్రైబ్డ్ ఇచ్చింది, కానీ ఎల్స్ ఓకే కోడ్లో ఇది ఇష్యూ ఉందన్నమాట, కోడ్లో బగ్ ఉంది.
సో ఎల్స్కి ముందు ఎలిఫ్ రాయాలి. ఎలిఫ్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్, ప్రింట్ నాట్ సబ్స్క్రైబ్డ్, తర్వాత ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇలా ఇచ్చామా, ఎలిఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఫాల్స్. వై ఫాల్స్ కూడా వస్తుందే, రాకూడదే. ఓకే, ఈ ఇన్పుట్ అనే దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఇక్కడ ఫాల్స్ ఇస్తే చూడొచ్చు నాట్ సబ్స్క్రైబ్డ్. ఇక్కడ నేను ట్రూ ఇస్తే సబ్స్క్రైబ్డ్. ఇక్కడ నేను టీ స్మాల్ చేసేస్తే ఎర్రర్ వస్తుంది. అదే నేను దీన్ని డబుల్ కోట్స్లో ఇస్తే ఇన్వాలిడ్ అవుట్పుట్ అని వస్తుంది. సో ఈ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చూసి కంగారు పడకండి, ఇట్స్ ఈజీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఇది వర్క్ అవుద్ది అని. ఇఫ్ ఎల్స్ అనేది. సో ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ట్రూ ఫాల్స్ ఎలా వర్క్ అవుద్ది. ఒకవేళ కండిషన్ కరెక్ట్గా ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. బరాబర్ ట్రూ ఫాల్స్ అయితే ఉండు, లేదంటే పో. అంతేగాని మధ్యలో ఎన్టీఆర్ చెప్తారు కదా ఒక డైలాగ్, ఒక టెంపర్ సినిమాలో, ఉంటే అటు ఉండు లేదంటే ఇటు ఉండు, మధ్యలో ఉంటే ఎవరికి ఉపయోగం లేదు అని. అంతే, ఉంటే అటన్నా ఉండు, ట్రూ సైడ్ అన్నా ఉండు, లేదా ఫాల్స్ సైడ్ అన్నా ఉండు, మధ్యలో ఏ ఇన్పుట్ నేను యాక్సెప్ట్ చేయను, డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట బూలియన్ యూజ్ చేస్తే కన్నా. ఓకేనా? సో గాయస్, ఇది అర్థమైంది అనుకుంటాను మీకు బూలియన్ అనేది. నెక్స్ట్ లెట్స్ గో ఫార్వర్డ్. టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? సో చాలా మందికి ఇది కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు, కాకపోతే ఈజీనే ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే కదా. ఓకేనా? సో టైప్ కన్వర్షన్ అంటే మీ దగ్గర ఉన్న ఇంట్లో రాసిన డేటాని మీరు ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్లోట్లో రాసినవి ఇంట్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో స్ట్రింగ్స్ని కన్వర్ట్ టు స్ట్రింగ్ వాల్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్, ఏజ్ అనేది 30. ఓకే, దాన్ని మనము ఇంటీజర్గా కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్ట్రింగ్లో మీరు రాశారు. సో ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. టైప్ కన్వర్షన్ ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏజ్ చూడొచ్చు ఇంటీజర్. కానీ ఇది మీరు చూస్తే స్ట్రింగ్. సో స్ట్రింగ్ని మనం ఇంటీజర్ కన్వర్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా? దిస్ ఈజ్ సింపుల్ టైప్ కన్వర్షన్. ఒక్క డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్లోకి మనము డేటాని కన్వర్ట్ చేయడం, దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. సో మీరు దీన్ని ఫ్లోట్లో ఉన్న దాన్ని కూడా మీరు వాల్యూని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఉందనుకుంటా. ఫ్లోట్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెడదాం. సో ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే యాక్చువల్గా పైథాన్లో మీకు ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ ఇంట్ అని, ఈ ఫ్లోట్ అని, తర్వాత బూల్ BOOL ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఇక్కడ బూల్ అని పైన అప్పుడే బూల్ అని ఇచ్చిందాం కదా మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు. సో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్నాయి మీరు చూస్తే కదా. టైప్ అనేది కానీ, ఇంట్ అనేది కానీ, బూల్ అనేది కానీ. ఎందుకంటే ఇవన్నీ పైథాన్లో ఇన్బిల్డ్ ఫంక్షనాలిటీస్ అనమాట. సో వీటిని జస్ట్ మీరు కాల్ చేసుకొని ఈజీగా ఇంటీజర్ లోడ్ ది ఫ్లోట్కి, ఫ్లోట్ లోడ్ ది ఇంటీజర్కి, ఇంట్ని స్ట్రింగ్ గాను, స్ట్రింగ్ని ఇంట్ గాను కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ హియర్. అర్థమైందా? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గెట్టింగ్ దిస్. ఒకవేళ మీకు ఏమే డౌట్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఏదైనా స్మాల్ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా
మీరు దాన్ని నాకు మెసేజ్ చేయొచ్చు. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను. మీ ఇష్యూ బట్టి నేను దాన్ని మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద థింగ్స్. కాకపోతే నేను దానికి ప్రతిఫలంగా మీ దగ్గర నుంచి కోరేదల్లా ఒక్కటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ అయినంత వరకు ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనము ఇంటీజర్ని స్ట్రింగ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 95. స్కోర్ స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది ఇక్కడ చూడొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ స్కోర్ చూడొచ్చు, ఇది స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ అయిపోయింది, ఓకేనా. కానీ యాక్చువల్లీ ఇది ఇంటీజర్. సో ఇప్పుడు మీరు పైన మనం ఫస్ట్లోనే ఎగ్జాంపుల్ చూసాం కదా, స్ట్రింగ్లో ఉన్నదాన్ని మనం ఇంటికి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నదాన్ని కూడా స్ట్రింగ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమున్నది, నెక్స్ట్ చెకింగ్ డేటా టైప్స్. సో టైప్ కన్వర్షన్ అంటే అంతే, ఒక టైప్ నుంచి ఇంకొక టైప్ డేటాని కన్వర్ట్ చేసుకోవచ్చు, అంతకుమించి ఇంకేం లేదు ఎక్కువ. సో నెక్స్ట్ ఉన్నది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ చెకింగ్ డేటా టైప్స్. సో ఆ టైప్స్ ఎలా చెక్ చేయాలని నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఈ టైప్ అనేది మనం బాగా వాడేసాం ఫస్ట్ నుంచి, మీరు ఇక్కడ వాడుతూనే ఉన్నాము, మీరు చూస్తూనే ఉన్నారు. ఆబ్వియస్గా మీకు అది అలవాటు అయిపోయి ఉంటుంది, ఇది ఏ టైపు, ఎలా చెక్ చేయాలి, టైప్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ అని. సో దీని గురించి నేను మీకు స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. అండ్ క్యూఏ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనమాట. సో ఒక చిన్న క్యూఏ ఇక్కడ ఉంది, స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 85. సో ఇది ఏ డేటా టైప్, ఈ స్కోర్లో ఉన్నది 85 అనేది ఏ డేటా టైప్, ఈ ఈజ్ రైనింగ్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఉంది, ఇది ఏ డేటా టైప్, ఇది ఏ డేటా టైప్ అండ్ ఇది ఏ డేటా టైప్. సో 1 2 3 4. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు విచ్ డేటా టైప్, 2 ఈజ్ ఈక్వల్స్ టు విచ్ డేటా టైప్ అనేది కామెంట్ చేయండి. మీకు వీడియో పూర్తిగా అర్థమై ఉంటే, వీడియో పూర్తిగా పర్ఫెక్ట్గా అసలు మధ్యలో ఎక్కడ నిద్రపోకున్నా ఇంటరాక్టివ్గా చూసి ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. కమెంట్ చేయండి ఆన్సర్స్, నేను డెఫినెట్గా రియాక్ట్ అవుతాను. మీరు కమెంట్ చేస్తేనే మీకు వీడియోలో ఉన్న కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని చెప్పి నాకు అర్థమవుద్ది. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అనగా నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి అబ్బా, మీ ఇంటర్వ్యూకి ఉపయోగపడుతుంది. ఓకే గాయస్, బాయ్ బాయ్.